అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 22 అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి వ్యక్తులు వారికి పరిచయం కాబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల వారికి ఏర్పడే సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి, ఒక్కసారి అయితే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే వీరు ఎంతో తెలివైన వారు. అదేవిధంగా వీరికి ఎంతో మెమొరీ పవర్ కూడా ఉంటుంది. చూడగానే ఖచ్చితంగా అంచనా వేసేటువంటి నేర్పు కలవారు. నిజాలు తెలుసుకోవడంలో యొక్క రాశిగల వారు సిద్ధహస్తులను అయితే చెప్పుకోవచ్చు. ఈ రాశివారు చక్కగా కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు. అలాగే దయా మానవత్వం స్వభావాన్ని కూడా ఎంతో విశేషంగా కలిగి ఉంటారు. వీరికి సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంతైనా ఎక్కువ అనేది చెప్పుకోవచ్చు. ఓర్పు, స్థిరమైనటువంటి అభిప్రాయాలు కూడా వీరికి ఆనందపరిచే విధంగా అయితే ఉంటాయి. ఇక ఈ యొక్క రాశిగల వారు కొత్త కొత్త విషయాలను కనుగొనాలంటే ఆసక్తి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది వీరికి ఎక్కువ స్నేహితులు కూడా ఉండడం అయితే జరుగుతుంది. అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడాను ఎక్కువ ఏకాంతాన్ని మాత్రమే యొక్క రాశిగల వారు కోరుకుంటూ ఉంటారు. అయితే సాధారణంగా ఎక్కువ వైద్య విద్యా వృత్తిలో అయితే వీరి యొక్క రాశిగల వారు చాలా ఎక్కువగా ఉన్నారు. అలాగే వీరి యొక్క స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. సీరియస్గా ఉండేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చూసేందుకు మాత్రం చాలా గంభీరంగా ఉన్నప్పటికీ కూడాను చాలా శాంతంగా సౌమ్యంగా అయితే ఉంటారు. అలాగే మంచి ఆలోచన శక్తి కూడా కలిగిన వారైతే ఉంటారు. వీరికి ముఖ్యంగా చాలా రోజుల నుండి కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అయితే ఏలినాటి శని ప్రభావం వలన వీరికి చాలా రోజుల నుండి అనుకున్నటువంటి పనులు సక్రమంగా సజావుగా సకాలంలో అసలు పూర్తి అవ్వకుండా ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వీరికి చాలా సంవత్సరాల నుండి వీరు ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నారు. వీరి శ్రమకు తగిన ఫలితం కూడా ఎంతో శ్రమ చేసినప్పటికీ కూడా తగిన ఫలితం రావట్లేదని ఎంతో చేసిన పనికి ఇబ్బంది పడుతూ ఉంటారు. శని భగవాన్ యొక్క అనుగ్రహం మీపై మంచి వరాల వర్షం అయితే కురిపించే విధంగా ఉండడం వల్ల మీ యొక్క దశ తిరిగిందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మేలు చేస్తాడని అందరూ అంటారు. కానీ శని భగవాన్ యొక్క అనుగ్రహం మీ యొక్క రాశి గల వారికి నిండుగా పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున ఎటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయంటే గనక రేపటి రోజున ఆశ్చర్యపరిచేటువంటి కొన్ని సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి. ఇవి ఎటువంటి సంఘటనలు అనే గనక మనం ఇప్పుడు తెలుసుకోబోతే గనక ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వీరు అనుకున్న పనుల్లో చాలా బిజీగా అయితే గడపబోతున్నారు. అంటే వీరి పనుల్లో వీరికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు అయితే వీరి కొన్ని పనులను కూడా పెండింగ్లో పెట్టేటువంటి అవకాశాలు కూడా రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి. పనుల తర్వాత వీరు చూసుకోవచ్చు అని పెండింగ్లో పెట్టినటువంటి ప్రతి ఒక్క పని కూడా అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముందు రోజుల్లో వీరు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూపోతున్నాయి. కానీ పని చేసేటప్పుడు వీరు అనుకోకుండా మైండ్ అనేది రిలీఫ్ అవుతూ ఉంటుంది. వీరి యొక్క పై అధికారుల నుండి ఏదైనా కానీ వారి యొక్క ఎదురయ్యే కొన్ని ఒత్తిడిని కూడా వీరు తగ్గించుకునే వారు అవుతారు. అలాగే వీరి చుట్టూ ఉన్న వారితో రేపటి రోజున వీరు పనిచేసేటువంటి కార్యాలయాల్లో కావచ్చు, మీ చుట్టూ ఉన్న వారితో కావచ్చు చాలా జాగ్రత్తగా పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి అవసరాలు కూడా ఎన్నో మీకు ఎదురవబోతున్నాయి. మిమ్మల్ని దెబ్బతీసే విధంగా కొందరు వ్యక్తులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారిని మీరు తప్పకుండా తెలుసుకోబోతున్నారు. అతి కొద్ది రోజుల్లోనే తెలుసుకోబోతున్నారు. రేపటి రోజున మీరు మాత్రం వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గమనిస్తూనే ఉండాలి. ఎంతో జాగ్రత్త పడుతూ ఉండాలి. వారి విషయంలో ఎవరు ఎటువంటి స్వభావం కలవారనేది ఒక కంట కనిపెట్టి ఉండాలి. కొద్ది రోజుల్లోనే వారు మీకు తారసపడబోతున్నారు. రేపటి రోజున మాత్రం వారు మిమ్మల్ని కొంచెం నలుగురు ముందు దెబ్బతీసే విధంగా అయితే మిమ్మల్ని కొంచెం తక్కువగా అంచనా వేయడం, మీ గురించి పక్కవారికి తక్కువగా చెప్పడం, ఒక విధంగా చెడు ప్రచారం చేయడం అయితే మొదలు పెట్టబోతున్నారు. అయితే మీరు మాత్రం అనుకుంటే మాత్రం ఎవరు చూడటం లేదని వీరు అనుకుంటూ ఉంటారు. పిల్లు పాలు తాగి ఎవరు చూడటం లేదని అనుకున్నట్లుగా వీరు అనుకుంటూ ఉంటారు. కానీ మీరు మాత్రం వారిని ఒక కన్నేసి కనిపెడుతూనే ఉన్నారనే విషయాన్ని వారు తెలుసుకోలేరు. ఇలా కొత్త కొత్త అన్వేషణలు చేయడంలో మీరు సిద్ధహస్తులని అయితే వారికి అస్సలు అర్థం కావడం లేదు.
కనుక ఈ యొక్క రాశిగల వారు కనుక అందరితో సమానమైనటువంటి ప్రేమను పంచుతూ ఉంటారు. అదేవిధంగా ఏదైనా వైరం పెట్టుకున్నా కూడా వీరిని ఏదైనా కానీ దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టినా కూడా ఒక చిన్న అవకాశం కూడా వీరైతే అస్సలు ససేమిరా అంటే ఇవ్వరు. ఎంత జాగ్రత్తగా ఉంటారంటే ఎదుటి వ్యక్తుల యొక్క అంచనాలను కానీ వారు చూసేటువంటి చూపును బట్టి కానీ వీరు అసలు వారు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ అనే విషయాన్ని వీరి నుంచి ఏం కోరుతున్నారు అనేటువంటి పూర్తి వివరణ కూడా తప్పకుండా అంచనా వేయగల శక్తి అయితే యొక్క రాశిగల వారిలో ఉంది. ఎదుటిగారి యొక్క శక్తిని అంచనా ఇట్టే కనిపెడుతూ ఉంటారు. అయితే వీరికి సంబంధించిన పూర్తి వివరణ కూడా వీరు తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి వీరు ఏమాత్రం వారికి ఏదైనా మిమ్మల్ని కొంచెం మంచిగా లొంగ తీసుకునే విధంగా మాట్లాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా కూడా మీరైతే ఎంతో జాగ్రత్త పడడం అవసరం. కొంతమంది వ్యక్తులు ఇలా స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎస్ అనేటువంటి అక్షరం మొదలయ్యేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని కొంచెం దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేయబోతున్నారు. అయితే వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎస్ అనేటువంటి అక్షరం కలవారు రేపటి రోజున మిమ్మల్ని దెబ్బతీసే విధంగా అన్ని రకాలుగా అయితే ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ విషయం పట్ల మీరు కాస్త జాగ్రత్తగా వహించడం ఎంతైనా మంచిది. కుటుంబ విషయానికి వస్తే రేపటి రోజున కుటుంబంలో చిన్నపాటి సమస్యలు అయితే ఎదురవ్వబోతున్నాయి. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కాస్త అనారోగ్య సమస్యలు తలెత్తడం, చిన్నపిల్లల అనారోగ్య పాలవడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాస్త రేపటి రోజున ఒత్తిడికి గురయ్యే విధంగా అయితే కంగారు పడాల్సిన అవసరం ఎటువంటిది లేదు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలే కదా అని దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలాగే విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు కూడా సంఘంలో మీకు దక్కబోతున్నాయి. ముఖ్యంగా మీరు ముందుగా అంతకుముందు కష్టపడి ఏ విధంగా అయితే ధనాన్ని సంపాదించాలి, నలుగురిలో మేము కూడా ఉన్నత స్థాయిలో కనపడాలి అని చెప్పి కలలు కన్నవారు ఉన్నారో రేపటి రోజున మీకైతే తప్పకుండా సమాజంలో అద్భుతమైనటువంటి గౌరవం అయితే లభించబోతుంది. ఇక అలాగే అసాధారణమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్గాల నుండి కూడా మీకు డబ్బు సంపాదించాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎన్నో బహుమానాలు రాబోతున్నాయి. ఆ బహుమానాలు కూడా మీ యొక్క పై అధికారుల నుండి మీకు ప్రశంసల వంశం కావచ్చు, లేదా ఏదైనా మీకు గిఫ్ట్ లాంటిది కూడా అందుకోవడానికి కూడా కావచ్చు. ఇటువంటివన్నీ రేపటి రోజున మీకు కొంత ఉల్లాసభరితంగా చేయబోతున్నాయి. మీ యొక్క పనితీరు నచ్చి మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని ప్రశంసల వర్షం అయితే కురిపించడం, ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మీరు ఊహించని సంఘటనలు అయితే చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా రేపటి రోజున బయటకు వెళ్ళబోతున్నారు. కాస్త టైం స్పెండ్ చేయబోతున్నారు. మీకున్నటువంటి స్ట్రెస్ అంతా కూడా కుటుంబ సభ్యులతో గడపడం వల్ల రిలీఫ్ అయ్యి చాలా ప్రశాంతంగా ఉల్లాసంగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క రాశిగల వారు భార్యాభర్తల మధ్య చాలా రోజుల నుండి కొంచెం గొడవలు అయితే బాధపడుతూ ఉన్నారు. అయితే గొడవలతో బాధపడుతూ దూరమేమని చెప్పి బాధపడుతున్న బంధం కూడా తిరిగి కలుసుకోబోతుందని అయితే చెప్పుకోవచ్చు. సంతాన విషయానికి వస్తే గనక సంతాన విషయంలో మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో వారి నుండి మీరు ఏదైతే కోరుకోబోతున్నారో అది రేపటి రోజున మీరు చూడబోతున్నారు. ఇక సంఘంలో ఎనలేనటువంటి గౌరవంతో మీరు ఎనలేనటువంటి కీర్తిని ప్రతిష్టని కూడా మీరు రేపటి రోజున మీరు పొందబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. అలాగే విద్యా వైద్య రంగాల్లో మాత్రం రేపటి రోజున అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగా అయితే మీకు చాలా ప్రశాంతంగా రేపటి రోజున గడపబోతుందని అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క వ్యక్తుల పట్ల స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఈ వ్యక్తులు మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండవలసిన రోజునైతే చెప్పుకోవచ్చు. వారికి తెలిసిన వారు కావచ్చు, తెలియని వారు కావచ్చు, ఎవరైనా కానీ మీతో వైరానికి మాత్రం సిద్ధపడితే మీరు అస్సలు చూస్తూ ఊరుకోకండి. వారికి తగిన గుణపాఠం అయితే చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీకు ఎంత కోపం వస్తుందో ఆ కోపానికి తగినటువంటి విధంగా మీరు వెంటనే రియలైజ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి అలా రియలైజ్ అయిపోవడం వల్ల వెంటనే ఏముందిలే వీడు అంటే మరలా అని వీడి కోపం ఎంతసేపు, వీడు ఈజీగా మోసం చేయవచ్చు అని లొంగ తీసుకోవచ్చు అని చెప్పి ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు. కనుక మీరు ఎంత కోపం ఉన్నా సరే ఆ కోపాన్ని వారిపై అలాగే చూపించండి. కానీ వారితో ఎటువంటి విధంగా కక్ష సాధింపు చర్యలు కాకుండా వెంటనే వారి తప్పు వారు తెలుసుకునే విధంగా వారికైతే బుద్ధి చెప్పడం ఎంతైనా అవసరం. ఈ యొక్క విషయంలో చాలా నేర్పు కాబట్టి ఒకరు చెప్పాల్సిన అవసరం అయితే మీకు లేదు, ఒకరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదేమో. కనుక ఈ యొక్క రాశిగల వారికి అన్ని విధాలుగా ఎక్కడ ఎలా ప్రవర్తించాలనేది పూర్తిగా తెలిసి ఉంటుంది. ఇక నరఘోష దాదాపు ఈ యొక్క రాశిగల వారికి చాలా ఎక్కువగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. నరఘోషతో బాధపడేవారు ఆంజనేయ స్వామి యొక్క ఫోటోను ఎప్పుడూ కూడా మీ యొక్క జేబులో పెట్టుకోవడం ఎంతైనా మంచిది, లేదా మెడలో ఆంజనేయ స్వామి యొక్క లాకెట్ వేసుకోవడం వల్ల మీకు ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే నరఘోష కూడా తొలగిపోతుంది. ఇక నరసింహస్వామి యొక్క క్షేత్రానికి వెళ్ళి అక్కడ చక్కగా కొంచెం కుంకుమ తెచ్చుకొని చక్కగా సింధూరంలో కలిపి బొట్టును పెట్టుకోవడం వల్ల ప్రతిరోజు కూడా మీరు అలా చేయడం వల్ల ప్రతికూలమైన శక్తులన్నీ కూడా మీకు అనుకూలంగా అయితే మారుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ విధంగా అయితే రేపటి రోజున మీరు ఉల్లాసంగా ఆనందంగా అయితే గడపబోతున్నారు. తప్పకుండా రేపటి రోజున ఎస్ అనే వ్యక్తి వల్ల మీరు ఎంతైనా జాగ్రత్త పడవలసిన అవసరం అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల ఎటువంటి ఫలితాలను పొందబోతారు అనేది మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.